వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా హస్నాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం. 2 బైకులు ఢీ 4 దుర్మరణం. అటల్ బిహారీ వాజ్పేయి సేవలు అమోఘమన్న కంది శ్రీనివాసరెడ్డి. ప్రజాసేవా భవన్లో ఘనంగా జయంతి వేడుకలు. పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనానికి విశేష స్పందన. ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించిన కంది శ్రీనివాసరెడ్డి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు. చర్చిలో క్రైస్తవుల ప్రార్థనలు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఎన్సీసీ ర్యాంకింగ్ సెరమనీ. క్యాడెట్లకు బ్యాడ్జీలు పెట్టి అభినందించిన అధికారులు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో హస్నాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా 8 ఏళ్ల బాలుడు మరణించాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్ కు తరలించారు. మహారాష్ట్ర పాసింగ్ లో ఉన్న 2 బైకులు ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో హస్నాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా 8 ఏళ్ల బాలుడు మరణించాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. తరంగిణి, ఇవాళ సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం హస్నాపూర్ వద్ద చాలా ఘోరం జరిగింది. ఏవైతే హస్నాపూర్ దగ్గర అకస్మాత్తుగా సాయంత్రం 6:15 నుంచి 6:30 మధ్యలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు పరుగున ఆ రోడ్డు పైకి వెళ్లేసరికల్లా ఆ రోడ్డు పైన 2 బైకులు ఎదురెదురుగా వస్తున్నటువంటి 2 బైకులు అతి వేగంగా ఒకదానిలో ఒకటి ఢీకొన్నట్టుగా ఆ స్థానికులు ఎవరైతే చూసినారో వాళ్ళు చెప్తున్నారు. అయితే అక్కడ ఆ పక్కన పడ్డటువంటి రక్త పడుగులో ఆ 3 చలనం లేకుండా పడిపోవడంతో వాళ్ళు ఘటనలో స్పాట్ లోనే మృతి చెందినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. అయితే ఇద్దరు కొన ఊపిరితో అంటే కొట్టుమిట్టాడుతుండగా ఇద్దరిని, ఒక మహిళ మరొక 6 సంవత్సరాల బాలుడు, ఆ ఇద్దరు కాస్త చలనం ఉండడంతో ఆ ఇద్దరిని కూడా వెంటనే అంబులెన్స్ పిలిపించి స్థానికంగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించిన తక్షణమే ఆ బాలుడు కూడా చనిపోయినట్టుగా అక్కడ స్థానికులు డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఒక మహిళ మాత్రం చాలా గాయాలతో తర్వాత చాలా అంటే విషాదంగా, అంటే అక్కడ మాత్రం ఆమె కొద్దిగా విషమ పరిస్థితిలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే ఏవైతే 2 బైకులు ఢీకొన్నాయో ఈ 2 కూడా మహారాష్ట్రలో రిజిస్టర్ అయినట్టుగా మహారాష్ట్ర పాసింగ్ తో ఉన్నాయి. అయితే స్థానికులు చెప్తున్న ప్రకారంగా ఈ 2 కూడా అంటే వీళ్ళంతా కూడా చిన్నవట్లు, అంటే మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రాంతానికి చెందినట్టుగా చిన్నవటి నివాసులుగా భావిస్తున్నారు. ఏదేమైనా కూడా వీళ్ళు ఎవరు అనేటటువంటి మనకి ఇంకా పూర్తి సమాచారం అయితే లేదు. అంటే మృతులు ఎవరు, ఆ మృతుల కుటుంబాలకు ఎవరు వాళ్ళ పేర్లేంటి అనేది మాత్రం మనకి ఇంతవరకు అయితే సమాచారం లేదు. ఈ వివరాలైతే తెలియాల్సింది. కాకపోతే ఈ రోడ్డు మీద అంటే అక్కడ ఉన్నటువంటి ఒక రోడ్డు ఏదైతే చాలా ఎదురుగా ఉంటుంది, ఆ కళ్ళబట్టు చాలా చిన్నగా ఉంటుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటనలు అనేక ఇంతకుముందు కూడా జరిగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ యొక్క ప్రమాదం మాత్రం స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే ఇది
ఇక్కడ స్థానికుల్లో కూడా విషాదం నింపింది. అక్కడ వచ్చిన తర్వాత ఎవరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ విషాద ఘటన చూసి ఆందోళనకు గురవుతున్నారు. అంటే ఇంకా 2 బైకులు ఢీకొనడంతో నలుగురు స్పాట్ లో చనిపోవడం అనేటటువంటిది స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. అయితే అంత వేగం రావాల్సినటువంటి అవసరం ఏమున్నది అంటే అనేటటువంటి దాని మీద మనకు పూర్తి వివరాలు తెలియాల్సింది. మొత్తం మీద ముగ్గురు అంటే మృతుల్లో 2 పురుషులు, తర్వాత 12 సంవత్సరాల బాలిక, తర్వాత 8 సంవత్సరాల బాలుడు, అలాగే ఒక మహిళ విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో వైద్య చికిత్సలు తీసుకుంటుంది. అదే మొత్తం మీద ఈ యొక్క అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక అతను ఈ యొక్క సంఘటన చూసిన వెంటనే తన సొంత వాహనంలో ఎవరైతే ఈ యొక్క కొనవిపుతో బాలుడు, తర్వాత ప్రమాదం గాయపడినటువంటి ఒక మహిళను అతను తన యొక్క సొంత వాహనంలో తీసుకొచ్చి రిమ్స్ లో జాయిన్ చేశాడు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం రిమ్స్ లో ఆ మహిళ చికిత్స పొందుతోంది. అయితే అబ్జర్వేషన్ లో పెట్టారు. అంటే మరికొన్ని గంటలు గడిస్తే కానీ ఏం జరిగేది చెప్పాలి డాక్టర్లు చెప్తున్నారు. అంటే మొత్తం మీద ఈ యొక్క ప్రమాద ఘటన మాత్రం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. తరంగణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ. నేను వస్తున్నా అక్కడికి వెళ్ళి మన సైలింగ్కి వెళ్ళి వస్తున్నా. హస్నాపూర్ దగ్గర వీళ్ళు పడి ఉన్నారు. ఊరోళ్ళు ఉన్నారు, ఈ సార్ ఉన్నారు, ఆ సార్ ఉన్నారు. అక్కడ అంబులెన్స్ వచ్చేదాకా టైం అవుతుందని నా కార్లో వేసుకొని వచ్చింది. 5 అక్కడ 5 ఉండే టోటల్. ఒక పాప, ఈమె లేడీసు, ఆ పిల్లడు, ఇంకా 2 జెంట్స్ ఉండే. 5 ఉండే చనిపోయి. అక్కడ ఎవరు చనిపోయినా మాకు ఏం తెలియదు. 2 కొంచెం 2 బైకులు గుద్దుకున్నారు ఒక్కొక్కరు. బస్ అంత తెలుసు. దాని తర్వాత మాకు ఏం తెలియదు. వాళ్ళు బతకాలని ఇక్కడ దాకా తీసుకొని వచ్చిన నా కార్లో వేసుకొని. నాది అయ్యప్ప మోటార్ డ్రైవింగ్ స్కూలు. నేను వస్తున్నా అక్కడికి వెళ్ళి మన సైలింగ్కి వెళ్ళి వస్తున్నా. హస్నాపూర్ దగ్గర వీళ్ళు పడి ఉన్నారు. ఊరోళ్ళు ఉన్నారు, ఈ సార్ ఉన్నారు, ఆ సార్ ఉన్నారు. అక్కడ అంబులెన్స్ వచ్చేదాకా టైం. అటల్ బిహారీ వాజ్పేయి ఎందరికో ఆదర్శనీయమని, దేశానికి విశేష సేవలు అందించారని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్లో గల ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించిన వాజ్పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించి దేశానికి ఎన్నో సేవలు అందించారని అన్నారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలందించారన్నారు. 2015 మార్చి 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వాజ్పేయికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేశారన్నారు. భారతరత్న పొందినటువంటి ఒక గొప్ప మహనీయుడు. వారి సేవలని, జీవితాన్ని, వారు దేశం కోసం త్యాగం చేసినటువంటి ఈ జీవితాన్ని వారిని స్మరించుకుంటూ వారి జయంతిని ఈరోజు మా క్యాంప్ ఆఫీస్లో అద్భుతంగా ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. స్వర్ణ చతుర్భుజి కానీ, సెల్ ఫోన్ల విప్లవం కానీ, ఐటీ విప్లవం కానీ, వీటన్నిటికీ ఆద్యులు రోడ్ల నిర్మాణం కానీ, వీటన్నిటికీ ఆద్యులు పరమ పూజ్య శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. 2 సీట్లతో ప్రారంభించబడినటువంటి భారతీయ జనతా పార్టీ, పూర్వపక్షమైనటువంటి భారతీయ జనసంఘ్ దాని స్థాపకుల్లో ప్రముఖులు. అట్లా స్థాపించినటువంటి జనసంఘ్ను మొరార్జీ దేశాయ్ గారి 1977లో పతనమైన తర్వాత, జనతా పార్టీ ప్రభుత్వం పతనమైన తర్వాత జనసంఘ్ను భారతీయ జనతా పార్టీగా మలచడంలో కీలక
బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రజా సేవా భవన్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పద్మశాలి బంధువుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. సంఘం సభ్యులు కుల బాంధవులు భారీగా తరలిరావడంతో క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. కంది శ్రీనివాసరెడ్డి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారిని సాదరంగా ఆహ్వానించారు. వారితో ఆత్మీయంగా భేటీ అయ్యారు. అనేక అంశాలపై వారితో చర్చించారు. సంఘం సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని, సహాయ సహకారాలు అందిస్తానని వారికి భరోసా కల్పించారు. అనంతరం వచ్చిన వారందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. మన ఏ బుద్ధలో ఏ పానంతో అన్నట్టు థ్యాంక్ యూ సార్. పాదాభివందనం చేస్తున్నారు సార్. పద్మశాలి బంధువులకు జనాభా ప్రాతిపదికన మీరున్నటువంటి జనాభా ప్రాతిపదికన మీకు దక్కాల్సినవి దక్కలేదు. ఇవ్వాల్సిన సంక్షేమ ఫలాలు మీకు అందలేదు. నిరంతరం కూడా ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా వాడుకొని మిమ్మల్ని వంచిస్తున్నాయి, మోసం చేస్తున్నాయి. ఆదిలాబాద్ పద్మశాలి బంధువుల నేను ఏదైనా కూడా ఒక పరిశోధన చేస్తాను. సాధారణంగా వాళ్ళ జీవన పరిస్థితులు ఎట్లున్నాయి, వాళ్ళ ఇళ్లలో గాసం ఎట్లా గడుస్తున్నదని నేను కొంచెం పరిశోధన చేస్తే పద్మశాలి బంధువులు చాలా దయనీయమైనటువంటి పరిస్థితులలో జీవిస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి నా ప్రియ శిష్యుడు. ఈ శ్రీనివాసరెడ్డి గారు 5వ తరగతిలో అప్పుడు చదువుతుండే. 1995 అనుకుంటా, 1994లో అప్పటి పరిస్థితులు వెనుకెళ్ళి నేను డైలీ కట్టె పట్టుకొని పోయి బస్సు దిగి ఆ స్కూల్లో వెళ్తుంటే పిల్లవాడిని చూసిన చాలా ఇంటెలిజెంట్, చాలా క్లెవర్ ఉండే. నాకు బస్సు వచ్చే వరకు ఒక ½ టైం ఉంటుండే. ½ వరకు ఆయనకు ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చారు. ప్రత్యేకంగా నవోదయ అప్పుడే స్టార్ట్ అయింది. 5th క్లాస్లో కోచింగ్ ఇచ్చాను. కోచింగ్ ఇచ్చి మంచి ఆ సమయంలో మంచి క్రాక్ చేసి, మంచి క్లెవర్ చేసి 100లో 97 మార్క్స్ తెచ్చాను. ఇక్కడ చేనేత వృత్తి లేవు అయినా పద్మశాలీలకు ప్రత్యామ్నాయంగా మీరు ఏదైనా మంచి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తే బాగుంటుంది. అందరి జీవితాల్లో వెలుగు నింపిన పూజ్య గురుదేవులు సుందర చైతన్య 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవ వేడుకలను గిరిధారి భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని జంతాపూర్ గ్రామంలోని ఆనంద సుందర చైతన్య ఆశ్రమంలో భక్తి ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డితో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుండి 2000 మంది గిరిధారి భక్తులు హాజరయ్యారు. కంది శ్రీనివాసరెడ్డి జై గిరిధారి భజన గీతాన్ని ఆలపించి భక్తులను అలరించారు. ప్రముఖ ప్రవచనకర్త కృష్ణానంద సుందర చైతన్య ప్రస్థానాన్ని, జీవిత విశేషాలను వివరించారు. సుందర చైతన్య సత్సంగ్ సమితి అధ్యక్షులు డాక్టర్ నర్సింగ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సత్సంగ్ సభ్యులు, గిరిధారి భక్తులు పాల్గొన్నారు. पवन दया कर पन्नग शयन जय गिरिधारी सुजन मनोहर सुंदर चरण जय जय गिरिधारी पवन दया कर पन्नग शयन जय गिरिधारी सुजन मनोहर सुंदर चरण जय जय गिरिधारी तुझे गुरु तरली राधा कविते कोला ना पूजको तरलिरा ఇంకా నా కవితే కోరలా నా పూజకు తరలిరా నా కవితే కోరలా రాధికా కరుణ
భక్తి భావన, దేవుడు, దైవము ఇంత బాగా కొలుస్తాం కాబట్టే మన ఆదిలాబాద్ ప్రాంతంలో నేరాలు తక్కువ, క్రైమ్ రేట్ తక్కువ. అయితే నేనేమంటే స్వామీజీ వారి 75వ జయంతి రోజు ఈ పుణ్య దినాన నేనేం చెప్తున్నా అంటే ఒక 30 సంవత్సరాల కిందటి కంటే ఇప్పుడు ఎక్కువ భక్తి అవసరమా పెద్దమ్మ? 30 ఏళ్ళ కిందట ఎక్కువ భక్తి అవసరం ఉండేనా? ఇప్పుడే ఎక్కువ అవసరం. ఎందుకంటే 30 ఏళ్ళ కిందట ఇన్ని చెడు అలవాటు లేకుండా 15-16 సంవత్సరాల పిల్లలు చాలా చిన్న వయసులో చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. నిజమేనా? వాళ్ళని అట్లనే వదిలేద్దామా? మన వైపు తెచ్చుకుందామా? 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట ఇప్పుడు ఆదిలాబాద్లో మీ ఊర్లలో గల్లీలలో ఏ షాప్ కు ఏ దుకాణం కండబోండి, జ్వరం వస్తే వేసుకోవడానికి టాబ్లెట్స్ మందులు గోళీలు దొరికాయి కానీ అదే షాప్ లా ఇది అవునా? మరి ఇంత ప్రభావితం చేస్తున్నప్పుడు మన పిల్లలు ఈజీగా చెడవాట్లకు లోనవుతారు. భక్తి ఒక్కటే దేవుడు. ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్లో ఎమ్మెల్యే జోగురామన్న సమక్షంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పరశురాంతో పాటు నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతించారు. టిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్ ఐడియా రావాలా? టిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్ అంటే కారే. ఆనాడు కారే, ఇయ్యల్ల కారే. కారు కేసీఆర్, బిఆర్ఎస్ కూడా కారు కేసీఆర్. కాబట్టి ఇప్పుడు ఏమంటే మనం భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది. టిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్ ఐడియా రావాలా? టిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రజల చెంతకు వెళ్లి ప్రజానేత అని నిరూపించుకుంటున్నారు. తనను అభిమానంతో ఆహ్వానించిన వారి నివాసాలకు వెళ్లి ఆత్మీయంగా భేటీ అవుతున్నారు. ఆదిలాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షులు లాలమున్నా నివాసంలో తేనీటి విందు హాజరయ్యారు. ఆయన కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట్ సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి మంత్రి కేక్ కట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని మతాల పండుగలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఇక వేడుకల్లో చిన్నారులు వేసిన శాంటాక్లాస్ వేషధారణ చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈరోజు యేసు ప్రభు పుట్టిన వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాము. మొట్టమొదటి మనము యేసు ప్రభు జన్మదిన కేక్ కట్ చేయడం జరిగింది పిల్లల సమక్షంలో. అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా కూడా ఒక మంచి రోజు ఇవాళ. మరి క్రైస్తవులకు అతిపెద్ద పండుగ అంటే 25 డిసెంబర్. ఒక నెల రోజుల మొదటి నుంచి కూడా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. మరి మనము మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని కులాలను మతాలను గౌరవిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఎన్సీసీ ర్యాంకింగ్ సెరమనీ నిర్వహించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ర్యాంకింగ్స్ కేటాయిస్తూ బ్యాడ్జీలు పెట్టారు. ఈ కార్యక్రమానికి హెడ్ క్వార్టర్స్ అధికారి భూమన్న హాజరై క్యాడెట్లను అభినందించారు. ప్రతి ఏటా మంచి ప్రతిభ కనపరిచిన క్యాడెట్లకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందని ఎన్సీసీ అధికారి గాలి అశోక్ తెలిపారు. దేశ నిర్మాణంలో అపారమైన అవకాశాలున్నాయని, ఎన్సీసీ దేశంలోని యువతకు కర్తవ్యం, నిబద్ధ అంకితభావం తదితర అంశాలపై శిక్షణ ఇస్తుందన్నారు. ర్యాంకింగ్ కేడెట్లలో సామాజిక సేవలు, క్రమశిక్షణ, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు వస్తాయని తెలిపారు.
ఇండియాలో ఎమర్జెన్సీ ఉండేటటువంటి ఫోర్స్ ఏమన్నది ఎన్సీసీ. తర్వాత వీళ్ళకి ర్యాంక్స్ ఎందుకు ఇస్తున్నామంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటాయంటే యూనిటీ అండ్ డిసిప్లిన్ గానీ, క్యారెక్టర్ గానీ, బిహేవియర్ గానీ, కాన్ఫిడెన్స్ గానీ, సోషల్ సర్వీస్ చేసే యాక్టివిటీస్ లో వీరు మంచి పాత్ర పోషిస్తారు. తర్వాత లీడర్షిప్ క్వాలిటీ కూడా వీళ్ళకు పెరుగుతాయన్న ఉద్దేశంతోనే మా కళాశాల నుండి ఆదిలాబాద్ జిల్లా మవల మండలంలో మాజీ ప్రధాని సాహితీవేత్త స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య రాజకీయ విలువలను గౌరవిస్తూ కేవలం ఒక్క ఓటుతో తన ప్రభుత్వం పతనమైనా పర్వాలేదనుకున్న మహనీయుడు వాజ్పేయి అని బీజేపీ మవల మండల ఇన్ఛార్జ్ బోరంచు గంగారెడ్డి కొనియాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్, భారతరత్న, కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఈ రోజు దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. వారు సుదీర్ఘ కాలం పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించినటువంటి మహానుభావుడు. ఆయన రాజకీయ నేతనే కాకుండా స్వయాన గొప్ప కవి, జర్నలిస్టు, మహా ప్రజ్ఞాశాలి, ప్రపంచానికే భారతీయ సంస్కృతి, భారతీయ విలువలని పరిచయం చేసినటువంటి ఒక శ్వేత వస్త్రాలు ధరించినటువంటి ఋషి యోగి పుంగవుడు. అలాంటి మహానుభావుని జన్మదినాన్ని భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 98వ జయంతి వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ మహోన్నతుల్లో వాజ్పేయి ప్రత్యేక స్థానం పొందారని బేల మండల బీజేపీ అధ్యక్షుడు దత్తా చెప్పారు. నిరాడంబరుడు, నిగర్వి, కవితా పితామహుడు అని దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. భారతరత్న అవార్డు అందుకున్న మాజీ ప్రధాని దేశానికి పట్టుకొమ్మలైన ప్రతి గ్రామానికి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ ఠాక్రే, జనరల్ సెక్రటరీ శివకుమార్, సర్పంచ్ రాకేష్, నవీన్, రాము బార్కడే పాల్గొన్నారు. मंडल में भारतीय जनता पार्टी के ओर से माजी प्रधानमंत्री श्री भारत रत्न अटल बिहारी वाजपेयी इनकी जयंती मनाई जा रही है। भारत रत्न अटल बिहारी वाजपेयी जब भारत देश में उनका जन्म 25/12/1924 में हुआ था और उनका मृत्यु 16/8/2018 में हुआ था। आज उनकी 98वीं जयंती मनाई जा रही है। तो जो अटल बिहारी वाजपेयी जब బెల్లూరి అయ్యప్ప ఆలయంలో ఈ నెల 27న మండల పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు సూర్యకాంత్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆలయంలో జరిగే పెద్ద పండుగని అన్నారు. వ్యవస్థాపక సభ్యులు శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. 27/12/2022 రోజున మన బెల్లూరి అయ్యప్ప ఆలయంలో మండల పూజ కార్యక్రమం ఉంటుంది స్వామి. ఇది మన ఆలయంలో జరిగే పెద్ద పండుగలలో ఒక పండుగ. దీనికి ఈ పండుగను మన ఆలయ వ్యవస్థాపక సభ్యులు శ్రీ తాటిపల్లి శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన శబరిమలై సన్నిధానంలో మేల్ శాంతిగా 2020-21గా చేసినటువంటి వికే జయరాజ్ గారు, మేల్ శాంతి గారు మరియు మాలిక పురోత్తమ ఆలయంలో 2005-6లో ప్రధాన రక్షకులుగా పనిచేశారు. వారు మన ఆలయానికి 27/12/2022 జరిగే మండల పూజ కార్యక్రమానికి ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చర గ్రామం అయ్యప్ప శరణు ఘోషతో పొలకించిపోయింది. స్థానిక గురుస్వాములు గంగన్న పురుషోత్తమ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి అరట్టు మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. మహిళల మంగళ హారతుల మధ్య అయ్యప్ప స్వామి పల్లకి ఊరేగింపు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భజన సంకీర్తనలతో ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. Hanuman Jayanti rally song. Thanks to all of these guys for making me involved in the bhajan song. This is your all citizens and I have sang
హార్మనీ రాక్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ పోస్టర్లను కంది శ్రీనివాసరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న సాయంత్రం 6 గంటల నుండి ఆదిలాబాద్ పట్టణంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్లో జరిగే రాక్ బ్యాండ్ ఈవెంట్కు రావాల్సిందిగా నిర్వాహకులు కంది శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించారు. స్థానిక కళాకారులను ప్రోత్సహించాలని, మ్యూజిక్ లవర్స్ కార్యక్రమానికి విచ్చేసి ఎంజాయ్ చేయాలని అన్నారు. మంచి పరిచయం చేయండి యూత్ ని. మంచి లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్. నేను ఈవెంట్ నేను వస్తాను పక్క యాష్1 ఈవెంట్స్ రాక్ బ్యాండ్ హార్మనీ రాక్ బ్యాండ్ వాళ్ళకి ఆదిలాబాద్లో 31 డిసెంబర్ రోజు అద్భుతమైనటువంటి రాక్ బ్యాండ్ ఈవెంట్ చేస్తున్నారు. ఇట్లాంటి రాక్ బ్యాండ్ ఈవెంట్స్ యూఎస్లో అయితే నేను దాదాపు 6-7 అటెండ్ అయినట్టు నాకు గుర్తు. ఒకసారి లాస్ వెగాస్లో అటెండ్ అయిన ఈ రాక్ బ్యాండ్ ఈవెంట్ని. సో లైవ్ అమ్మా న్యూస్లో లైవ్ ఉంటుంది. సో దాదాపు 1000+ వ్యూవర్స్ వస్తారు, ప్రేక్షకులు. సో మంచి సాంగ్స్, రాక్ మ్యూజిక్ని, రాక్ బ్యాండ్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి జనంతో మమేకమవుతున్నారు. అభిమానంతో ఆహ్వానించిన వారి కార్యక్రమాలకు హాజరవుతూ వారికి ఆనందం కలిగిస్తున్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ చౌక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరై రిబ్బన్ కట్ చేసి ఫస్ట్ కస్టమర్ గా బోనీ చేశారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ పట్టణంలోని హోలీ ఫ్యామిలీ క్యాథలిక్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున చర్చ్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి ఫాదర్ బీపీ ప్రిన్స్ అంథోనీ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అనంతరం భక్తి గీతాలను ఆలపిస్తూ పండుగ వేడుకలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. ఆ తర్వాత పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రేమ, శాంతి, కరుణ యేసుక్రీస్తు సందేశమని ఈ సందర్భంగా చర్చి ఫాదర్ పేర్కొన్నారు. అటు దీపకాంతులతో చర్చి కాంతులీనింది. యేసుక్రీస్తు గీతాలాపనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అటు ఖానాపూర్ చర్చిలోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మానవ కందరికి పరమాత్మను కలిగించు శుభ సమాచారం. అందుకే యేసు ప్రభు జన్మించినప్పుడు గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై దేవుడుగా ఇలా చెప్పింది, ఇదిగో సమస్త మానవులకు పరమాత్మను కలిగించు శుభ సమాచారమును నేను మీకు వినిపించబోతున్నాను. మీ కొరకు అక్షరుడు పుట్టారు, ఆయన యేసుక్రీస్తు, ఆయనే మన ప్రభువు. ఈ మానవ కందరికి పరమాత్మను కలిగించు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.